ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అనగా 2/3/2025 ఆదివారము. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణము. ఎటువంటి కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సినటువంటి అవసరం లేకుండా డైరెక్ట్గా క్యూ కాంప్లెక్స్లోకి భక్తులకు ప్రవేశము. ఏ టోకన్ లేనటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా 6 గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఎస్ఎస్డి టోకన్లు కలిగినటువంటి వారికి 2 నుంచి 4 గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి వారికి కేవలం 2 నుంచి 3 గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం. 1/3/2025 సాయంత్రం 5 గంటల నుంచి 17/3/2025 సాయంత్రం 5 గంటల వరకు శ్రీవారి పాదాల మండపం, బాలాలయం, శ్రీవారి దర్శనం అందుబాటులో ఉండదు. కావున భక్తాదులు గమనించుకోగలరు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలి. టీటీడీ చైర్మన్ కేంద్ర విమాన శాఖ మంత్రికి లేఖ. తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని కేంద్ర విమాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ రాయుడుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఒక లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆగమ శాస్త్ర నిబంధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని తెలియజేశారు. తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి తిరుమల క్షేత్ర గగనతలాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించడం ముఖ్యమైన అడుగని తెలిపారు. తక్షణం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రిని టీటీడీ చైర్మన్ కోరారు. ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే ఒక ప్రకటన ద్వారా విడుదల చేయడమైనది. తిరుమలలో గదుల కేటాయింపులో మార్పు. శ్రీవారి దర్శన టికెట్ ఉంటేనే విఐపి వసతి గదులు. తిరుమలలో విఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధానాన్ని టీటీడీ అమలు చేయనుంది. తిరుమలలో విఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధానాన్ని టీటీడీ అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ కలిగిన విఐపి భక్తులకు మాత్రమే వసతి కేటాయిస్తోంది. తిరుమల వ్యాప్తంగా 7,500 గదులు ఉండగా సిఆర్ఓ పరిధిలో 3,500 గదులను కరెంటు బుకింగ్ కింద ఆధార్ కార్డుపై సామాన్య భక్తులకు జారీ చేస్తోంది. 1,580 గదులు అడ్వాన్స్ బుకింగ్కు, 400 గదులు దాతలకు కేటాయిస్తోంది. 450 గదులను అరైవల్ కింద, మిగిలిన గదులను కరెంటు బుకింగ్ కింద విఐపీలకు జారీ చేస్తోంది. వీటిని శ్రీ పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్స్లో పొందాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ కార్డుతో పాటు దర్శన టికెట్ను తప్పనిసరి చేసింది తాజాగా. గతంలో విఐపీ గదులను ఆధార్తో దళారులు పెద్ద ఎత్తున తీసుకొని వారి అధీనంలో ఉంచుకునేవారు. 48 గంటల వరకు వాటిని వినియోగించుకునే వీలు ఉండడంతో 2-3 భక్తులకు ఇచ్చేవారు. ప్రస్తుతం దర్శన టికెట్ ఉన్న వారికే వసతి కల్పిస్తూ ఉండడంతో దర్శనానంతరం ఖాళీ చేస్తూ ఉన్నారు. దీంతో వాటిని మరో అరగంటలోపే ఇతరులకు కేటాయించే అవకాశం లభిస్తోంది. దీనివల్ల ఆదాయం సైతం పెరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.